వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల లైఫ్ స్టైల్. హాయ్, ఈరోజు మేము హన్మకొండకి వెళ్తున్నాము షాపింగ్ కోసం. పిల్లలకు కొంచెం షాపింగ్ చేయాల్సింది ఉంది. ఇంకా మా వరంగల్ చూపిస్తారండి. బాయ్. ఇంకా మేమైతే హన్మకొండకు బయలుదేరినాం. అసలు మేము అనుకున్నది అయితే పిల్లలకు షాపింగ్ చేయించి కొంచెం ఇంకా వేరే సినిమాకి వెళ్ళాలనేది మా ప్లాన్. మా హరీష్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి మేము, మా అన్నయ్య వాళ్ళు. ఇంకా ఖుష్ పాప చూడండి, మా మమ్మీ రావట్లేదని చూస్తుంది. ఇంకా వరంగల్కి అయితే బయలుదేరినాం. ఇంక ఇది వ్యవసాయ మార్కెట్ మా వరంగల్ది. ఇవన్నీ ఇప్పుడిప్పుడే కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా మేమైతే వరంగల్కి అయితే వచ్చినాం. ఫస్ట్ మా అన్నయ్య అయితే ఫ్రిడ్జ్ తీసుకుంటానండు, అందుకోసమే బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్తున్నాము. ఇంకా ఫ్రిడ్జ్ తీసుకున్న తర్వాతకి మూవీకి వెళ్దాం అనేసి ప్లాన్. కానీ ఏమైందో చూడండి మీరే. ఇంక బజాజ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి డిమార్ట్ ముందే ఉంటుంది. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయినాం. కుట్టి పాప అయితే ఎక్కడైనా అల్లరైతే తగ్గదు అంది. ఇంకా కుట్టి పాప కన్నా ఖుషి పాప ఇంకెక్కువ అల్లరి తయారైంది. ఇంకా చూస్తున్నారు మా అన్నయ్య వాళ్ళు ఫ్రిడ్జ్. యాక్చువల్గా సింగిల్ డోర్ తీసుకోవాలనేసి వచ్చిండు, కానీ లాస్ట్కి అయితే ఏది తీసుకున్నారో చూడండి. ఒకటి అనుకుంటే ఒకటి అయితే అయ్యింది. ఇంకా ఖుష్ పాపది అయితే ఆట స్టార్ట్ అయింది. ఇంకెక్కడైనా వాళ్ళకి సంబంధం లేదు, ఆట ఆడుకోవాలి. ఇంకా వీళ్ళైతే మా హరీష్ వాళ్ళ ఫ్రెండ్స్. వీళ్ళు 5 బ్యాచ్ ఉంటారు, అందులో మా ఓన్ అన్నయ్య కూడా ఉంటాడు. ఇంకెక్కడికి వెళ్ళినా వీళ్ళు 5 వెళ్తారు. ఇంకా నేను ఈ 5 ఎవరితో వెళ్ళినా కూడా చాలా సేఫ్ గా ఫీల్ అయితే. అందరు మా అన్నయ్యలానే ఫీల్ అవుతా. వాళ్ళు కూడా నన్ను అంతే బాగా చూసుకుంటారు. అందరూ వాళ్ళతో ఉన్నంత కంఫర్ట్ గా నేనైతే ఇంకా నేను వేరే ఎవరితో ఉండను, మా హరీష్ వాళ్ళ ఫ్రెండ్స్ తోనే. ఇంకా కుట్టి పాపదైతే అల్లరే అల్లరి. ఇంకా కుషోడు చూడండి, అది విండో అనేసి వెళ్తుంది అక్కడికి, చూస్తుంది అక్కడ. ఇంకా నాకు డిమార్ట్ చూసినప్పుడు అలా ఖుషి గ్లాసులు పగలగొట్టిందే గుర్తుకొస్తుంది. ఇంకా బజాజ్ అయితే చాలా పెద్ద షోరూమే. మా 2, 3 ఉన్నాయి ఇవి బ్రాంచెస్ అయితే, హన్మకొండలో వరంగల్లో కలిపి. ఇంకా ఫ్రిడ్జ్ లో, వాషింగ్ మిషన్ లో, ఏసీలో, కూలర్స్ అవన్నీ ఉన్నాయి. నేను ఒక రైస్ కుక్కర్ తీసుకుందాం అనుకున్నా, కనుక వీలు అవ్వలేదు. ఇంకా ఊరికే అంత వీడియో తీసుకుంటున్నాను. ఇంక ఇది అసలు అయితే మిర్రరా ఫ్రిడ్జ్ అర్థం కాలేదు. గ్లాస్ ఫినిషింగ్ హయ్యర్ వాళ్ళది అనుకుంటా. ఇది చాలా బాగున్నది ఫ్రిడ్జ్ అయితే, నాకు తీసుకోవాలనిపించింది. కానీ మా పల్లెటూర్లలోనైతే అసలు వీటితో అవ్వదు. ఊరికే మరకలు పడిపోతాయి, చిన్న వాటికి గీతలు పడిపోతాయి. ఇంకా నేను వీడియో తీసుకుంటున్నాను, సేమ్ మిర్రర్ లానే ఉంది. ఇంకా మా అన్నయ్య అయితే ఫ్రిడ్జ్ తీసుకున్నాడు. ఇంకా బిల్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఎంత వస్తుంది, మాకేమైనా ఆఫర్ ఉందా, కార్డ్స్ మీద ఎంత ఉందా అని అయితే మాట్లాడుకుంటున్నారు.
సింగిల్ డోర్ తీసుకుందామని వచ్చిండు, మొత్తానికి అయితే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకున్నాడు. ఇంకా మా ఖుషి పాప అయితే మా దగ్గర ఉండట్లేదు, మా గేలన్న దగ్గరే ఉంటుంది. ఓకే నాన్న, గేలన్న హాయ్ చెప్పానా, హాయ్ చెప్పానా. ఇంకా వాళ్ళని అసలు ఎత్తుకో అని ఏడుస్తుంది, అసలు ఒక్క దగ్గర ఉండట్లేదు. ఇంకా అందుకోసమే బయటికి తీసుకొచ్చిన, ఏసీలు ఉంటాయి అక్కడ ఏసీలు చూస్తున్నాం. ఇంకా అయితే ఫ్రిడ్జ్ అయితే ఫైనల్ అయింది, బిల్ కూడా కట్టేద్దాం అనేసి కిందికి వస్తాను. ఇంకా డెలివరీ మాత్రం నెక్స్ట్ డే ఇస్తారు, ఆ రోజు అయితే ఇవ్వరు. ఇక్కడ టీవీ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఇది సామ్సంగ్ ది, 2 lakhs ఎంత ఉంది దీని ప్రైజ్. ఇంకా వీళ్ళైతే ఒక్క దగ్గర ఉండట్లేదు, నాతోనైతే నేను ఒక్కదాన్ని వీళ్ళిద్దరిని పట్టుకోలేకపోతున్నాను. అందుకే మళ్ళీ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉండాలి, నా దగ్గరకు వచ్చిండు. ఇంకొచ్చి వీళ్ళని కొద్దిసేపు ఎత్తుకున్నాడు. కానీ మా ఖుషి పాప మాత్రం ఒక్క దగ్గర ఉండదు. ఇంకా వాడికి ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్ళు అయితే ఒక్కళ్ళు తగులుతారు, వాని ఏజ్ వాళ్ళు. వాళ్ళేమో పాపం వీడితో ఆడుకోవాలని వస్తారు, వీడేమో వాళ్ళని కొడుతూనే ఉంటారు. వీని చూసిలంటే పాపం వాళ్ళు భయపడి వెళ్తారు. ఇంకా వాడికి హగ్ ఇస్తుంది, కానీ వాడేమో భయపడి మామ మామ అని పిలుచుకుంటూ వెళ్తున్నాడు ఇంకా వాళ్ళ మామ దగ్గరికి. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే కొంచెం భయపడింది, వాళ్ళు నన్ను కొడతారేమో అనుకుందా ఏమో. ఇంకా వాళ్ళిద్దరు చూడండి ఎంత క్యూట్ గా ఆడుకుంటున్నారు. ఇంకా వాడితో ఆట అయిపోయింది, ఇంకా వాళ్ళ నాన్నతో ఆడుకోవడానికి వచ్చింది. ఇంకా ఆయన దగ్గర కూడా ఉండట్లేదు, మళ్ళీ మా అన్నయ్య దగ్గరికి వెళ్తుంది. ఈయనైతే మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు. గిచ్చుతుంది, ఫస్ట్ మా అన్నయ్యకి ఇచ్చింది, నేను కూడా నేను గిచ్చుతాను, మా అన్నయ్య గిచ్చుతున్నాడు. చూడండి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది, ఇంకా మామ గిచ్చుతున్నాడని. వాడు ఎన్ని చేసినా మనం ఊరుకోవాలి, మనం ఏమన్నా వాడు అయితే ఊరుకోడు. ఇంకెక్కడికి వెళ్ళినా వీళ్ళ ముగ్గురు ఆట అయితే తప్పదు అసలు. చూడండి ఎంత గట్టి గట్టిగా అరుస్తుందో. ఇంకా ఫ్రిడ్జ్లతో ఆడుకోవడం, సోఫాలలో ఆడుకోవడం, అన్నిట్లలో ఆడుకోవడం అయితే అయిపోయింది. ఇంకా ఫ్లోర్ మీద పడుకుంటుంది, కొద్దిసేపు అంబాడుతుంది, కొద్దిసేపు పాకుతుంది. ఇంకా దొంగ ఫెలో క్యూట్ గా ఉంటది కదా, ఎవరు చూసినా పాపం అన్న ఎత్తుకోవాలనే ఉంటది వాళ్ళకి. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళింది. ఇంకా మా అమ్మకి బాయ్ చెప్పాను కానీ బాయ్ చెప్తుంది. ఇంకొచ్చే వరకు మళ్ళీ వీనికి ఇది కనబడింది. ఇంకా చూడండి అందులో అక్కడ మోక్ష ద్వారంలో ఈగింది కదా, వాడికి అదే గుర్తుకొచ్చింది, మళ్ళీ అదే అనుకొని మళ్ళీ వస్తుంది. ఇంకా బయటికి అయితే వచ్చాం. ఇంకా అక్కడే కొంచెం పక్కనే బజాజ్ ఎలక్ట్రానిక్స్ కి పక్కనే A1 కేక్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళినాం. పక్కన ఫ్యాక్టరీ కూడా ఉంటది. ఫుల్ ఎండ కొడుతుంది, ఇంకెండలు ఉండాలి, కొంచెం నీడకు రాగానే ఫుల్ సంతోషం అనిపించింది నాకైతే.
ఇంకా వాళ్ళిద్దరు ఐస్ క్రీమ్ కావాలంటే వాళ్ళకి ఐస్ క్రీమ్ తీసిస్తున్నాం. మా కుట్టి పాప అయితే ఫస్ట్ అయితే చెప్పింది తినదు, అది వద్దురా అది బాగోద్దు తీసుకోకంటే అదే తీసుకుంటది. తర్వాతకి మాత్రం తినదు. మళ్ళీ నేనే తీసుకున్నాను, వాడిది నాకు ఇచ్చి మళ్ళీ నాది ఆమె తింటది. మన పిల్లలు మనకైతే ముద్దొస్తారు, అది కామనే. ఇంకా మన పిల్లలు పక్కోళ్ళకు ముద్దొస్తే మనకి ఎంత సంతోషం అనిపిస్తుందో. మా ఖుషి పాపనైతే ఎవరైనా అసలు చూడగానే ఎత్తుకుంటారు. మరి వాళ్ళకి ఏమనిపిస్తుందో నాకైతే అర్థం కాదు. ఇంకా అంకుల్ వచ్చి హాయ్ చెప్పు, హలో చెప్పు, షేక్ హ్యాండ్ ఇవ్వంటే వీడికి ఏమో పెద్ద తెలిసినట్టు ఇస్తుంది. ఒక్కొక్కరు అయితే అసలు వాళ్ళ పిల్లల్ని ముట్టుకోనియరు. ఎవరికైనా పిల్లలు ఉంటారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్. ఇంకా అంకుల్ని చూస్తేనైతే నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, కానీ వాళ్ళ పిల్లల్ని వదిలేసి మన పిల్లల్ని ఎత్తుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో కదా పేరెంట్స్కి అయితే. ఇంకా మా ఇంటికి వస్తావా అని అడుగుతున్నాడు, అంటుంది. ఇంకా మా అన్న అయితే మాకైతే కేక్స్ తీసుకొచ్చిండు, కేక్ పీస్లు. రస్మలై విత్ బటర్ స్కాచ్ కేక్ అయితే చెండాలంగా ఉన్నది. మేము అసలు ఒక లెవెల్ ఎక్స్పెక్ట్ చేసినాం, ఇది మమ్మల్ని మాత్రం డిజాస్టర్ చేసింది. వరెస్ట్ అంటే వరెస్ట్గా ఉన్నది, అసలు ఎవరైనా తినలేదు. మేము ఎగ్ పఫ్లు తినే బ్యాచ్, ఈ కేకులు తినే బ్యాచ్, డెజర్ట్ తినే బ్యాచ్ అయితే కాదు. ఇంకా పిల్లలు అయితే తింటున్నారు, వాళ్ళకైతే కేక్ ఎలా ఉన్నా కేక్ ఇష్టమే కదా. ఇంకా ఫస్ట్ ఏమో ఐస్ క్రీమ్ కావాలనింది, మళ్ళీ నేను ఐస్ క్రీమ్ తింటే మళ్ళీ కేక్ కావాలనింది. ఇక వీడు ఆల్రెడీ తిన్నాడు, వీడు వీడు పెద్దగా ఉన్నాడు కదా బాడీ. వీడు మీ అన్నయ్య ఇగో వాడు వాడు తిన్నాడు, ఆ మూతికి ఎట్టుకున్నాడు చూసినావా. దీనికి వాయిస్ అయితే కట్ చేయక, ఈ వాయిస్ ఎట్లున్నది అట్లుండదు. వీడే వాడు మూతికి అట్లా పెట్టుకున్నాడు చూసినావా, లోపల తిరుగుకుంటే బయట పెట్టుకున్నాడు. ఇంకా కేక్స్ పక్కన పెట్టి మళ్ళీ ఎగ్ పఫ్లు అయితే తిన్నాం. ఇంకా మా కేక్స్ అన్ని మా ఆయన తింటున్నాడు. అసలు వీళ్ళతో వెళ్తేనే అయితే మామూలు ఎంజాయ్మెంట్ ఉండదు. ఇంకిద్దరు కూడా వస్తారు, ఒకడు మా అన్నయ్య, ఇంకొకడేమో ఇద్దరైతే వాళ్ళు మిస్ అయ్యారు. ఇంకా వాళ్ళిద్దరు వస్తే మాత్రం వీళ్ళతో ఉన్నంతసేపు నవ్వడమే. ఇంకా కేక్స్ అయితే అన్ని తిన్నాం, మాకు కావాల్సినవి అన్ని తిన్నాం. ట్రీట్ అయితే మా అన్నయ్య ఇచ్చిండు మాకు, ఫ్రిడ్జ్ పార్టీ అన్నట్టు అదైతే.
ఇంకా బయటకి అయితే వస్తున్నాం. నాయ నా దగ్గరనే ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ఇంకా నెక్స్ట్ వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి.